అంటే ఫస్ట్ టైం గ్లోబల్ స్టార్ గా పేరు వచ్చిన తర్వాత వస్తున్నారు కదా అన్న, మరి రామ్ చరణ్ మరి ఎలా ఉండబోతుంది అంటే గ్లోబల్ స్టార్ కదా అన్న, గ్లోబల్ స్టార్ కాబట్టి అన్ని భాషలు రిలీజ్ అవుతుంది. బట్ హిందీలో అయితే మన అన్నయ్యకి అయితే ఇమేజ్ లేదు, ఇది మాత్రం నిజం. హిందీలో అయితే అన్నయ్యకి అయితే ఇమేజ్ లేదు. కన్నడ భాషలో అంటే కొంచెం కొంచెం ఉంది. తెలుగులో అయితే పవర్ఫుల్గా ఉంది. మెగాస్టార్ అంటే ఇంకా పవర్ స్టార్ ఫ్యాన్స్, మెగాస్టార్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్, ఇంకా అందరు ఫ్యాన్స్ దున్నుకుంటూ వెళ్ళిపోతారు మూవీకి. అంటే అల్లు అర్జున్కి ఇమేజ్ ఉంది కానీ రామ్ చరణ్కి ఇమేజ్ లేదు. అల్లు అర్జున్ నాత్లో ఉందన్న, నాత్లో బాగా కాన్స్ అందరిని ఆల్రెడీ వేసిండు అల్లు అర్జున్, గట్టిగానే పడింది పిడాలకి. మన అక్కడ ఒక పవర్ ప్యాకెట్ మనీ అయితే పెట్టిండు ఆల్రెడీ. ఫస్ట్ వీక్లోనే 550 CR అంటే అలా ఎవడ వల్ల కాదు, అక్కడ ఎవడ వల్ల కాదు అసలు, ఇది మాత్రం నిజం. అంటే మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కదా మెగా, అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ రామ్ చరణ్ ఆదరిస్తారు, మరి అయినా కూడా హిట్ గా అన్న. మొన్న ఒక ఫ్యాన్స్ వార్ అయింది, మా అల్లు అర్జున్ మూవీని బాయ్కట్ చేశారు మెగా ఫ్యాన్స్, ఒప్పుకుంటాం. ఎంతమంది 80% మంది చూసారు, 20% బాయ్కట్ చేశారు. సేమ్ అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో కూడా కొంతమంది ఉంటారు, ఒక 20% మంది బాయ్కట్ చేస్తారు, ఒక 80% మంది మూవీ చూస్తారు, ఇది మాత్రం నిజం. మరి అంటే సాంగ్స్ ఎలా అనిపించాయి అన్న? గేమ్ చేంజర్ లో రామ్ మచ్చా రచ్చ అంటే అది ఒక సాంగ్ ఊపుతుందన్న. అది జరగంది అది ఎటు జరిగిపోయింది కూడా ఇప్పుడు నాకు ఐడియా లేదు. ఇంకా ఈ హైరానా సాంగ్ అయితే అమీర్పేట ఎడిటింగ్, అమ్మ అదేం ఎడిటింగ్ అన్న, అమీర్పేట ఎడిటింగ్ చేస్తున్నారు. అలా ఎడిటర్ దానికన్నా నేను బాగా చేస్తున్నాను నిజంగాను. సాంగ్ ట్రెండ్ అవుతుంది కదా, సాంగ్ బాగుంది, సాంగ్ ట్రెండ్ అవుతుంది, జస్ట్ లిరిక్లు మాత్రమే ట్రెండ్ అవుతుంది, వీడియో కాదు. ఎడిటింగ్ బాగాలేదన్న. తమన్ మాత్రం చాలా బాగా మ్యూజిక్ అయితే కంపోజ్ చేశాడు, చాలా బాగుంది అసలు. ఓకే, అంటే ట్రైలర్ ఎలా అనిపించింది అన్న ఓవరాల్? ట్రైలర్ ఇంకా రిలీజ్ అవ్వలేదన్న, టీజర్ అయితే బాగుంది, గేమ్ చేంజర్ది. అంటే కొంచెం బ్రూస్లీ అంటే మా వాడు బ్రూస్లీ టైప్ ఉన్నట్టు అనిపించింది నాకు ఎందుకు అంటే. బ్రూస్లీలో సేమ్ హెయిర్ స్టైల్, సేమ్ బైక్ స్టాండ్స్ ఉన్నాయి బ్రూస్లీలో, సేమ్ గేమ్ చేంజర్లో కూడా అవి కనపడి. రామ్ చరణ్ ఒక్కడే అందులో 3 గెటప్స్ చేస్తున్నాడు, ఆ 3 గెటప్స్ చేస్తున్నాడు, మరి ఎట్లా ఉండబోతుంది? శంకర్ అంటేనే గెటప్స్ అన్నా, ఇది మాత్రం నిజం. శంకర్ అంటేనే గెటప్స్ ఉంటాయి, ఇంకేమీ ఉండదు సినిమా. పొరపాటున ఫెయిల్ అయిందంటే ఇంకా శంకర్ పోతాడు, అన్న మాత్రం నిలబడతాడు తెలుగులో, ఖచ్చితంగా చెప్తాను. అంటే పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ కే రికార్డులు బద్దలైంది, ఆయన గ్లోబల్ స్టార్. మరి ఆయన గ్లోబల్ స్టార్, కానీ హిందీలో మాత్రం అల్లు బాయ్ని కొట్టేవాడు ఎవడో లేడు హిందీలో, ఇది మాత్రం నిజం. కాన్స్ని కొట్టినాడు బాయ్, ఇది మాత్రం నిజం. సంక్రాంతికి విన్నర్ అయితే ఇంకా అంటే 3 మూవీస్ ఉన్నాయి నాకు తెలిసి. సైలెంట్గా కొట్టుకుపోయేది ఏంటంటే అనిల్ రావుపూడి, ఇద్దరు కొట్టుకు చేస్తారు సైలెంట్గా. ఫ్యామిలీ డాన్స్తో వెంకటేష్ బాబు క్లియర్గా కొట్టుకుని పోతాడు, ఇది మాత్రం నిజం. ఇటు కొట్టుకుని పోతాడు. పెద్ద సినిమాలు వేయను, చిన్న సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ని కూడా అట్రాక్షన్ చేస్తాడు. పైగా వెంకటేష్ అంటే ఫ్యామిలీ అంటే వెంకటేష్ అంటే ఎప్పటి నుంచో 10 years నుంచి స్టాక్ ఉంది కాబట్టి. డాకు మహారాజ్ అంటే ఇంకా పక్క ఎన్టీఆర్ ఫ్యాన్స్. నరుక్కుంటాం పోదాం అంటే ఇంకా దానికి వెళ్తాం తప్పదు. చక్కగా నరకడం పోవడం అంటే ఇంకా డాకు మహారాజ్. కొంచెం లవ్ రొమాన్స్ కావాలంటే మన ఇది సంక్రాంతికి వస్తున్నాం. మొత్తం యాక్షన్ సీన్సే కావాలి నాకు, పవర్ఫుల్ ఎమ్మెల్యే టికెట్ సీ కావాలి, అవి కావాలి, గేమ్ చేంజర్ కావాలి, గిరగిర తిప్పాలంటే మన బాబే ఇంకా రామ్ చరణ్ దగ్గర. టీజర్ రొటీన్ అనిపించింది, టీజర్ రొటీన్గా ఉందన్న. సాంగ్స్లో కొంచెం కొంచెం కొత్తదనం ఉంది కానీ టీజర్ అయితే రొటీన్గా ఉందన్న. లుక్స్ తప్ప ఏముందన్న టీజర్లో ఏమీ లేదు, లుక్స్ తప్ప. రామ్ చరణ్ యాక్టింగ్ మాత్రం టీజర్లో అదిరిపోయింది, లుక్స్ కూడా బాగున్నాయి. డైలాగ్ డెలివరీ కూడా ఏదో చెప్పిండు మనోడు, అన్ప్రెడిక్టబుల్ ఏదో చెప్పిండు, అది కూడా బాగానే ఉంది. శంకర్ మంచి ఆకలి మీద ఉన్నాడు, అంటే 2 ఫెయిల్ అయినాయి కాబట్టి ఈసారి గట్టిగా. శంకర్ కదన్న, రామ్ చరణ్ కూడా ఆకలితో ఉన్నాడు. అక్కడ ఆచార్య ఫ్లాప్ అయిపోయింది, అక్కడ ఏదో గెస్ట్ రోల్ ఇచ్చినా సరే. బట్ ఓకే, గేమ్ చేంజర్ హిట్ అవుతుంది అన్న, హిట్ చేసుకుంటాం. మీరు తప్పదు కదా. అల్లు అర్జున్ ఫ్యాన్స్, మెగా స్టార్ ఫ్యాన్స్, పవర్ స్టార్ ఫ్యాన్స్ వీళ్ళు ముగ్గురు కలిస్తేనే మనకి గేమ్ చేంజర్ అనేది హిట్ అవుతుంది, ఇది మాత్రం నిజం. అల్లు ఫ్యాన్స్ కలుస్తారంట, మరి కలుస్తాం అన్న, ఖచ్చితంగా ఈ మూవీతోనే కలుస్తాం మేము. ఇప్పుడు దాకా కలలేదు కదా, చాలా మందికి డేట్స్ ఉన్నాయి. మన అల్లు అర్జున్ గారు కూడా మన చిరంజీవి గారి ఇంటికి వెళ్ళారు, డిన్నర్కి వెళ్ళారు, ఫ్యామిలీ కూడా వెళ్ళారు. నాగబాబుతో కూడా సమ్ ఇష్యూస్ గురించి మాట్లాడారు. అండ్ నెక్స్ట్ పవర్ స్టార్ కూడా కలుస్తారు. ఇంకా అంతా మేమంతా ఒక ఫ్యామిలీలోకి అయితే మళ్ళీ మారుతామన్నా.